హాయ్ బ్రదర్స్, ఇక్కడ మనకి 1-2 ట్రేడ్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మార్కెట్ మనం ఫస్ట్ లెవెల్స్ డ్రా చేసుకోవాలి బ్రదర్స్. లెవెల్స్ అనేవి స్ట్రాంగ్ లెవెల్స్ మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటనేది లెవెల్స్ డ్రా చేసుకోవాలి. లెవెల్స్ డ్రా చేసుకున్నప్పుడు మనకి ట్రేడ్స్ తీసుకోవడానికి బాగుంటుంది. చూడండి, ఇక్కడ స్ట్రాంగ్ సెల్లర్ లెవెల్ ఉంది. సో కానీ ఇక్కడ మనకైతే మార్కెట్ ఆ టైం కల్లా అయితే వెళ్ళలేదు. వెయిట్ చేద్దాం. వెయిట్ చేద్దాం. 30 సెకండ్స్లో పైకి వెళ్తే మాత్రం ఒక ట్రేడ్ తీసుకున్నాం. స్ట్రాంగ్ సెల్లర్ లెవెల్ ఉంది, బయర్ వీక్నెస్ ఉంది. పైకి వెళ్ళిద్దాం. పైకి వెళ్తే ట్రేడ్ ఉంది. 30 సెకండ్స్లో మార్కెట్ వెళ్ళిందా ట్రేడ్ ఉంది, లేకపోతే లేదు. అంతే, వెళ్ళలేదు. మనం అక్కడ ట్రేడ్ ప్లాన్ చేయడానికి లేదు, వెయిట్ చేయడం అంతే. ఇప్పుడు ఒక ట్రెండ్ లైన్ తీసుకుంటున్నా. నాకు ఒక బయ్యర్ లెవెల్ ఉంది. చూడండి, ఇక్కడ నాకు ఆపర్చునిటీ దొరికితేనే ట్రేడ్ ప్లాన్ చేస్తా, లేకపోతే లేదు. ఆపర్చునిటీ లేనప్పుడు మనం ఎందుకు ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి చెప్పండి? ఆపర్చునిటీ ఉంటేనే మనం ట్రేడ్ ప్లాన్ చేద్దాం. ఇది ఇప్పుడు 30 సెకండ్స్లో పైకి వెళ్ళిందా, మనకి ట్రేడ్ ఉంది. వెళ్ళాలి, వెళ్ళకపోతే మనం ఏం చేయలేం. వెళ్తే ప్లాన్ చేస్తాం, వెళ్ళలేదు. అక్కడ నేను ట్రేడ్ ప్లాన్ చేయగలిగి ఏమీ లేదు, సింపుల్. ఇక్కడ ఒక లెవెల్ డ్రా చేసుకున్నా, నేను అనుకున్న క్యాండిల్ ఇక్కడికి పోతేనే ట్రేడ్ తీసుకుంటా, లేకపోతే లేదు. తీసుకుంటున్న లెవెల్స్ స్ట్రాంగ్ లెవెల్స్ డ్రా చేసుకున్నప్పుడు మీకు వాటి మీద పక్కా కాన్ఫిడెంట్ ఉంటుంది. దానికి తోడు ఇక్కడ వస్తున్న క్యాండిల్స్ ఎలా వస్తున్నాయో అది కొంచెం అర్థం చేసుకోగలిగితే ఇక్కడ ట్రేడ్ తీసుకోవాలా వద్దా అన్నది మీకు అర్థమైపోతుంది. ట్రేడ్ తీసుకోవాలా వద్దా అన్నది మీకు అర్థమైపోతుంది. చూడండి, సో ఇక్కడ నేను ట్రేడ్ అవాయిడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ సెల్కి ఇప్పుడు ట్రేడ్ తీసుకోను. చూడండి, ఇక్కడ సెల్లర్స్ వీక్ ఉన్నప్పుడు కూడా నేను సెల్కి అయితే ఇక్కడ ట్రేడ్ తీసుకోను. ఇక్కడ 50-50 మీకు ఇక్కడ బయర్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. బయర్ అది బ్రేక్ అయ్యి పైకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. ఇప్పుడు నేను సెల్కి ట్రేడ్ తీసుకున్నాను. మరి ఇందాక ఎందుకు తీసుకున్నాను అంటే, ఇందాక క్యాండిల్ ఓపెన్ అయిన విధానం వేరు, ఇప్పుడు ఇక్కడ క్యాండిల్ ఓపెన్ అవుతున్న విధానం వేరు. అందుకే నేను ట్రేడ్ తీసుకున్నాను. ఏదైనా జరగవచ్చు. చూడండి, బ్రేక్ అయినా అవ్వచ్చు, రిజెక్షన్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ నేను ఒక కండిషన్ అనుకుంటున్నాను, నేను ఇక్కడ ట్రేడ్ తీసుకోను. సో కాబట్టి నేను అక్కడ వెయిట్ చేశాను, ఆగాను. సో అది మనకేమైంది, పాజిటివ్గా వస్తే వచ్చింది, కానీ నేను తీసుకోను అంతే. అలాగ మనం కొన్ని మొండి గుర్తులు మనం మొండిగా అలా కొన్ని ఎంచుకుంటే మనం ఒక ట్రేడ్స్ అనేవి లాస్ అవ్వకుండా మనం కాపాడుకోగలుగుతాం. ఓకే, ఇక్కడ మనకి సెల్కే వచ్చింది, కానీ నా కండిషన్ ప్రకారం నేను ట్రేడ్ తీసుకున్నా అక్కడ అంతే. ఇక్కడ దాకా వెళ్ళింది, మరి బ్రేక్ అయిపోతే ఏదైనా జరిగిద్ది. ఇక్కడ ఈ క్యాండిల్ ఓపెన్ అయిన విధానం అలాగుంది, ఇక్కడ ఏదైనా జరుగుతుంది. అందుకనే నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. కాబట్టి మనం కొంచెం వెయిట్ చేయగలిగితే మనకి మంచి ట్రేడ్స్ దొరుకుతాయి. సో ఇక లెవెల్ డ్రా చేసాం, టక్కని ట్రేడ్స్ తీసుకున్నాం. ఇట్లాంటివి వద్దు మనకి. వెయిట్ చేద్దాం. గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లు ఏదైనా జరుగుతాయి, మనం వెయిట్ చేద్దాం.
కానీ ఇప్పుడు నేను కర్సర్ ఏదైతే పెట్టినో అక్కడ దాకా వస్తే బై గుడ్ లక్ అక్కడ దాకా మనకి ఆ క్యాండిల్ వస్తే ట్రేడ్ ప్లాన్ చేస్తా, లేకపోతే ప్లాన్ చేయండి. నేను కర్సర్ పెట్టిన దాకా 30 సెకండ్స్ లోపల ఆ క్యాండిల్ అంత దూరం వస్తే లేదా తీసుకోను అంతే. రీజన్ ఏంటంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఏమన్నా జరగవచ్చు. కాబట్టి నేను సేఫ్ సైడ్ కొంచెం లెంత్ ఎక్కువ పెట్టుకున్నాను. రాలేదు, ఓకే. కిందకు వస్తే ట్రేడ్ తీసుకుంటా, కిందకు వస్తే ఈ లెవెల్ కిందకు వస్తే ట్రేడ్, లెవెల్ కిందకి రావాలి, కిందకి లెవెల్ కిందకి కొంచెం టచ్ అయింది కానీ కొంచెం కిందకు వస్తే నా ట్రేడ్, లేకపోతే లేదు. తీసుకోండి. చూడండి నేను ఒక కండిషన్ చూడండి 6 minutes వెయిట్ చేస్తున్నా. నా కండిషన్ వస్తేనే ట్రేడ్ తీస్తా, లేకపోతే ప్రశాంతంగా అలా కూర్చోండి. ఏం పోయింది, క్యాపిటల్ అయితే ఎక్కడికి పోదు కదా. వెయిట్ చూడండి 7 minutes నాకు ఒక్క ట్రేడ్ దొరకలే ఇక్కడ. ఇంకా ఇక్కడ మనకు ఎడిట్ చేసి ఒక ట్రేడ్ తీసుకొని మళ్ళీ వెంటనే ట్రేడ్ తీసుకొని చూపట్లా. మీకు ఎడిట్ లేకుండా నేను వీడియో చేస్తున్నాను. ఆపర్చునిటీ దొరికితే ఎవ్వరమైనా వెయిట్ చేయాల్సిందే, ఆపర్చునిటీ దొరకకపోతే ఏమవుతుందా, మనం సొంతగా ఎలా పడితే అలా ట్రేడ్స్ తీసుకోవడానికి లేదు. ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయాల్సిందే. ఇది పైకి వెళ్తే మనకు ఒక ట్రేడ్ ఉంది, ఈ లెవెల్కి టచ్ అయిందా ట్రేడ్ ఉంది, టచ్ అవ్వకపోతే లేదు. మీరు తీసుకోలేము, ఈ బైక్ తీసుకున్నారా లాస్ అయిపోతుంది. టచ్ అవ్వలేదు, మనం ట్రేడ్ ప్లాన్ చేయలేదు, అంతే. నేను ఏదైతే అనుకున్నానో ఆ లెవెల్ దగ్గరికి వెళ్తేనే ట్రేడ్ ప్లాన్ చేసుకున్నాను, లేకపోతే నేను ప్లాన్ చేయట్లేదు. సో ఇక్కడ కూడా కొంచెం వెయిట్ చేద్దాం, కానీ 5 seconds లోకి వెళ్దాం. ప్లాన్ చేసాం చూడండి. ఇక్కడ ఉన్నదేమో బయ్యర్ లెవెల్, నేను ట్రేడ్ తీసుకుంది సెల్కి ట్రేడ్ తీసుకున్నాను. రీజన్ ఏంటి, 5 seconds లో మనకు ఉన్నటువంటి కండిషన్ బట్టి మనం ఇక్కడ నేను సెల్కి ట్రేడ్ ప్లాన్ చేశాను. సో లెవెల్ కాదు, లెవెల్ దగ్గర ఏం జరుగుతుంది ఇక్కడ చూడండి. ఇప్పుడు బయ్యర్ లెవెల్ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడికి వచ్చి రిజెక్షన్ తీసుకుంది. చాలా మంది ఇక్కడ బైక్ ట్రేడ్ తీసుకుంటారు, ఎందుకంటే ఇది బయ్యర్ లెవెల్, బైక్ ట్రేడ్ తీసుకుంటారు. కానీ ఇక్కడ బైక్ ట్రేడ్ తీసుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఏమైపోయారు, లాస్ అయిపోయారు.
5 సెకండ్స్ కన్ఫర్మేషన్ వల్ల ఇక్కడ ట్రేడ్ తీసుకోవాలా, ఏ డైరెక్షన్ తీసుకోవాలో నాకు అర్థమైంది. 5 సెకండ్స్ కన్ఫర్మేషన్ అనేది కూడా ఇది చాలా ఇంపార్టెంట్. అంటే అక్కడ ఏం జరుగుతుంది అన్నది ఆ 5 సెకండ్స్ లో చూడబట్టే కదా మనకు అర్థమైంది. లేకపోతే ఇక్కడ మనకి ఈ బైక్ ట్రేడ్ తీసుకున్న 1 minute లో అయితే గుడ్డిగా ఏం చేస్తారు, రిజెక్షన్ ఇచ్చి లెవెల్ దగ్గర రిజెక్షన్ ఇచ్చి క్లోజ్ అయింది. ఇప్పుడు కండిషన్ ఏంటి, ఇక్కడ రిజెక్షన్ ఇచ్చి క్లోజ్ అయిందంటే బైక్ ట్రేడ్ తీసుకోవాలి. బైక్ ట్రేడ్ తీసుకుంటే ఇప్పుడు ఏమైపోయింది, ఇక్కడ లాస్ అయిపోయింది. ఇక్కడ 10 minutes ఓపిక పడితే ఒక ట్రేడ్ వచ్చింది. కాబట్టి జాగ్రత్త, దీంట్లో ఉన్న సబ్జెక్ట్ నేర్చుకోండి, తొందరపడద్దు. తెలియకపోతే ఇందులో ఏం పెట్టమాకండి, చిన్న నష్టం ఏమీ లేదు. ఇందులో రామాకండి, పోగొట్టుకోవద్దు. చాలా మంది పోగొట్టుకోవడానికే వస్తున్నారు ఇందులో. ఇక ఇందులో ఏమీ తెలియదు, వాడు డెమో అకౌంట్ ఇస్తుంది. ప్రాక్టీస్ చేసుకోండి. నీ మీద నీకు బాగా కాన్ఫిడెంట్ వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేసుకో. ఎందుకు రియల్ అమౌంట్లోకి వస్తున్నావు, 1-2 ట్రేడ్లు విన్నావు కానీ. సో చాలా మంది బయట మీకు చుక్కలు చూపిస్తున్నారు, అంత వస్తుంది ఇంత వస్తుంది. రియాలిటీ అదేం కాదు. నేర్చుకో, నీకు అర్థం కావాలి అసలు ఇక్కడ ఈ ట్రేడ్ ఏంటి అన్నది నీకు అర్థం కావాలి. అది వచ్చేంతవరకు నేర్చుకో, అప్పుడే ₹1 అందులో ఇన్వెస్ట్ చేసుకో. లేకపోతే చేయమా, ఒక బ్రదర్ లాగా చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.